శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అయోధ్యలోని రామమందిరం గురించి తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. శిల్పులు అరుణ్ యోగిరాజ్, గణేష్ భట్ మరియు సత్యనారాయణ పాండే. మొత్తం విస్తీర్ణం 70 ఎకరాలు, 70% ఆకుపచ్చ ప్రాంతం. ఆలయ ప్రాంతం 2.77 ఎకరాలు. ఆలయ కొలతలు: పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. నిర్మాణ శైలి: భారతీయ నగారా శైలి. నిర్మాణ విశేషాలు: 3 అంతస్తులు, 392 స్తంభాలు, 44 తలుపులు. ఆలయ నిర్మాణంపై పిడుగు పడకుండా రక్షించడానికి 200 kA లైట్నింగ్ అరెస్టర్లను ఏర్పాటు చేశారు. ఒక టైం క్యాప్సూల్ భూమి నుండి సుమారు 2000 అడుగుల దిగువన ఆలయం క్రింద ఉంచబడింది. క్యాప్సూల్లో రామమందిరం, రాముడు మరియు అయోధ్యకు సంబంధించిన సంబంధిత సమాచారంతో రాగి ప్లేట్ ఉంచారు. ఈ టైం క్యాప్సూల్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, ఆలయం యొక్క గుర్తింపు కాలక్రమేణా చెక్కుచెదరకుండా ఉండేలా చూసుకోవడం. ఈ ఆలయం భూకంపాలను తట్టుకునేలా నిర్మాణం చేయబడింది. విగ్రహాలు తుంగభద్రనది నుండి తెచ్చిన 60 మిలియన్ సంవత్సరాల పురాతన శాలిగ్రామ శిలలతో తయారు చేయబడ్డాయి. గంట అష్టధాతువు అంటే బంగారం, వెండి, రాగి, జింక్, సీసం, తగరం, ఇనుము మరియు పాదరసం వంటి లోహాలతో తయారు చేయబడింది. గంట బరువు 2100 కిలోలు. ఇది ఉత్తరప్రదేశ్లోని ఎటాలో తయారు చేయబడింది. ఇది హిందూ మరియు జైన దేవాలయాలకు తరచుగా ఉపయోగించే 8 లోహాలతో కూడిన మిశ్రమం. గంట శబ్దం 15 కిలోమీటర్లు దూరం వరకు వినబడుతుంది. వాస్తవానికి 1988లో సోంపురా కుటుంబం రూపొందించిన రామ మందిరం అయోధ్య బ్లూప్రింట్ వాస్తు మరియు శిల్పశాస్త్రాన్ని అనుసరించి 2020లో శుద్ధి చేయబడింది. ఆలయం నృత్య, రంగ్, సభ, ప్రార్థన మరియు కీర్తన 5 మండపాలను కలిగి ఉంది. ప్రతి ఒక్కటి భక్తి మరియు వేడుకలకు సంబంధించిన మండపాలు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలపై శ్రీరామ్ అనే పవిత్ర శాసనం ఉంది. అయోధ్యలోని కొత్త రామమందిరానికి లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. దీనిని నిర్మించడానికి 2587 ప్రాంతాల నుండి పవిత్రమైన మట్టిని తీసుకువచ్చారు. సమీపంలో పురాతన కాలం నాటి సీతాకూప్ అని పిలువబడే చారిత్రాత్మక బావిని చూడవచ్చు. సూర్యదేవ్, దేవి భగవతి, గణేష్ భగవాన్ మరియు శివునికి అంకితం చేయబడిన 4 ఆలయాలు కాంపౌండ్ యొక్క 4 మూలల్లో ఉన్నాయి. ఆలయ తయారీలో ఉక్కు లేదా ఇనుమును ఉపయోగించలేదు. ప్రధానంగా నిర్మాణానికి రాళ్లను ఉపయోగించారు. మరో 1000 సంవత్సరాల వరకు ఆలయానికి ఎలాంటి మరమ్మతులు అవసరం లేదని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలియచేశారు. రామమందిరం వాస్తుశాస్త్రం మరియు శిల్పశాస్త్రాల ప్రకారం నిర్మించబడింది. థాయిలాండ్లో అయోధ్య ఆలయానికి ప్రతిరూపంగా నిర్మించబడింది. రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్లో 160 కాలమ్స్ ఉండగా, మొదటి మరియు రెండవ అంతస్తులు వరుసగా 132 మరియు 74 కాలమ్స్ను కలిగి ఉంటాయి. అయోధ్య రామజన్మభూమి సముదాయానికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికల్లో మహర్షి వశిష్ఠ, మహర్షి వాల్మీకి, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, నిషాద్ రాజ్, దేవి అహల్య మరియు మాతా శబరిలను గౌరవించే ఆలయాలను భవిష్యత్తులో నిర్మాణం చేపడతారు. ఈ కాంప్లెక్స్లో 25,000 మంది సందర్శకులకు వసతి కల్పించే వైద్య సదుపాయాలు మరియు లాకర్ సేవలను అందించగల ఒక యాత్రికుల సౌకర్యాల కేంద్రం కూడా ఉంది. మౌలిక సదుపాయాలు: మురుగునీటి శుద్ధి కర్మాగారం, నీటి శుద్ధి కర్మాగారం, అగ్నిమాపక సేవ, స్వతంత్ర విద్యుత్ కేంద్రం, యాత్రికులకు వైద్య సదుపాయాలు మరియు లాకర్ సౌకర్యాలను అందించడానికి 25,000 సామర్థ్యంగల యాత్రికుల సౌకర్య కేంద్రం, స్నానం చేసే ప్రదేశం, వాష్రూమ్లు మొదలైన వాటితో ప్రత్యేక బ్లాకు ఉంది. అయోధ్య మందిర్ కాంప్లెక్స్ యొక్క ఉత్తర భాగంలో మాతా అన్నపూర్ణకు అంకితం చేయబడిన ఆలయం ఉంది. అయితే దక్షిణ భాగంలో హనుమంతుని ఆలయం ఉంది. అయోధ్య మందిర్ కాంప్లెక్స్ యొక్క నైరుతి భాగంలో ఉన్న కుబేర్ తిలా,
పురాతన శివాలయాన్ని పునరుద్ధరించడం మరియు జటాయు యొక్క కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ప్రధాన ఆలయ నిర్మాణానికి రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లా నుండి సేకరించిన బన్సీ పహర్పూర్ పింక్ ఇసుకరాయితో చేశారు. ఆలయానికి స్తంభాలలో మన్నికైన మరియు రెసిలియంట్ పునాది కోసం గ్రానైట్ రాళ్లను ఉపయోగించారు. తాజ్ మహల్ నిర్మాణానికి ఉపయోగించిన తెల్ల మక్రానా పాలరాయిని రామమందిర నిర్మాణానికి కూడా ఉపయోగిస్తున్నారు. అయోధ్య కేవలం రామమందిర స్థలం మాత్రమే కాదు, యాత్రికులు మరియు పర్యాటకులను ఆకర్షిస్తున్న అనేక ఇతర మతపరమైన నిర్మాణాల కారణంగా దేవాలయాల నగరంగా కూడా ప్రసిద్ధి చెందింది. రామేశ్వరం నుండి 600 కిలోల బరువైన పెద్ద గంటను తెప్పించారు. మందిర్ లోపల ఏర్పాటు చేయబడిన అన్ని తలుపులు తమిళనాడులోని మామల్లపురం కళాకారులచే తయారు చేయబడ్డాయి. ఢిల్లీ స్వర్ణకారులతో కూడిన 40 మంది కళాకారుల బృందం సున్నితమైన హస్తకళతో బంగారు పూతతో కూడిన తలుపులను తయారు చేశారు. ఉత్తర మరియు దక్షిణ శైలిలో ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయం యొక్క వుడ్ వర్క్ మహారాష్ట్రలోని బల్హర్షా నుండి తీసుకురాబడిన టేక్ వుడ్తో చేయబడింది. కర్ణాటక మరియు తెలంగాణ నుండి గ్రానైట్ మూలకాలు తీసుకురాబడ్డాయి. పాట్నాలోని మహాబీర్ ట్రస్ట్ ద్వారా బీహార్ నుండి ఒక ఘనమైన బంగారు విల్లు మరియు బాణం పంపించబడింది. యూపీలోని బరేలీలో ట్రిపుల్ తలాక్ బాధితులు ఆలయానికి విరాళాలు ఇస్తున్నారు. ఈ ముస్లిం మహిళలు మేరా హక్ ఫౌండేషన్లో భాగం మరియు రామ్ లల్లా విగ్రహానికి బట్టలు తయారు చేస్తున్నారు. ఈ మహిళలు మత సామరస్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. అయోధ్య రామ మందిరం కోసం 400 కిలోల బరువున్న తాళం ప్రపంచంలోనే అతిపెద్ద తాళంగా పరిగణించబడుతుంది. అలీగఢ్ నుండి ఈ తాళాన్ని ట్రక్కులో అయోధ్యకు తరలించి క్రేన్ ఉపయోగించి కిందకు దించారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత భారతదేశపు మొదటి వాస్తు ఆధారిత టౌన్షిప్ అయోధ్యలో రానుంది. ఇది 1100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది మరియు ఇక్కడి భవనాలు సాంప్రదాయ మరియు ఆధునిక నిర్మాణాన్ని ప్రతిబింబిస్తాయని యూపీ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అయోధ్య ఆలయాన్ని అలంకరించడానికి చేతితో నేసిన తివాచీలు మరియు గోడ హ్యాంగింగ్లు భదోహి నుండి పంపబడ్డాయి. ఉత్తరప్రదేశ్లోని ఈ నగరం అందమైన కార్పెట్ల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఢిల్లీలోని సెంట్రల్ విస్టా మరియు భారత్ మండపానికి భదోహి నుండి అంతకుముందు కార్పెట్లు పంపబడ్డాయి. అయోధ్యలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో హనుమాన్ గర్హి ఒకటి. అయోధ్యను సందర్శించే భక్తులు ముందుగా ఈ ఆలయాన్ని సందర్శించాలి. రామ భక్తులు ముందుగా ఈ ఆలయాన్ని దర్శించి పూజించాలని నమ్ముతారు. ప్రాణ ప్రతిష్ఠానంతరం పెజావర్ మఠం దర్శి అయిన విశ్వప్రసన్న తీర్థస్వామి నేతృత్వంలో 48 రోజుల మండల పూజ ఉంటుంది. అయోధ్య ఆలయం యొక్క బంగారు పూతతో అద్భుతంగా రూపొందించబడిన బల్హర్షా టేకు తలుపులు భారతదేశంలోని దక్కన్ ప్రాంతంలో అభివృద్ధి చెందిన వెసర శైలి నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. ఈ శైలిని హైబ్రిడైజ్డ్ స్టైల్ అని కూడా పిలుస్తారు మరియు ఇది చాళుక్య మరియు హొయసల పాలకులచే ప్రోత్సహించబడిన నగారా మరియు ద్రావిడ శైలుల మిశ్రమం. తమిళనాడులోని శ్రీరంగానికి చెందిన కేశవ పరాశరం గారు రామ్ లల్లా తరపున రామజన్మభూమి కేసులో పోరాడారు. అతను పితామా ఆఫ్ ఇండియన్ బార్ అని పిలువబడ్డారు మరియు న్యాయస్థానంలో వాదనను సమర్పించేటప్పుడు హిందూ గ్రంథాలను ఉటంకిస్తూ ప్రసిద్ధి చెందారు. తిరువనంతపురంలోని శ్రీపద్మనాభస్వామి దేవాలయం అయోధ్యలోని రామమందిర ప్రతిష్టాపన వేడుకకు ముందు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి సంప్రదాయ ఉత్సవ విల్లు ఒనవిల్లును బహుమతిగా ఇచ్చింది. ఈ ఆలయాలు 108 దివ్యదేశాలలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. ఇది విష్ణువు యొక్క పవిత్ర నివాసాలు. హిందువులకే కాకుండా జైనులకు కూడా అయోధ్య ప్రాముఖ్యత ఉంది. జైనమతం యొక్క 24వ తీర్థంకరుడు మహావీరుడు అయోధ్యను సందర్శించినట్లు జైన గ్రంథాలు చెబుతున్నాయి. అంతేకాకుండా రిషభనాథ, అజితనాథ, అభినందననాథ, సుమతీనాథ్ మరియు అనంతనాథ్ అనే 5 తీర్థంకరులకు అయోధ్య జన్మస్థలం. అయోధ్య రామయ్యకు ముత్యాలతో గజమాల బహుమతిగా ఇచ్చిన హైదరాబాద్ వ్యాపారవేత్త వెంకట్ దాస్ ముంబై నుంచి సేకరించిన 5 కేజీల మంచి ముత్యాలను ఉపయోగించి ఈ గజమాలను తయారు చేశారు. వెంకట్ దాస్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మొత్తం 9 మంది 9 రోజుల పాటు ఎంతో నిష్ఠతో ఈ గజమాలను రూపొందించారు. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.